ఇక రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆఫీసర్లు. నోటిఫికేషన్ ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు షాపులకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా తీసి షాపులను కేటాయించనున్నారు అధికారులు. ఇక రాష్ట్రంలో మొత్తం 2620 వైన్స్ షాపుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సర్కార్. 2620 లిక్కర్ షాపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కేటాయించింది సర్కార్. రైట్, ఇక లిక్కర్ షాపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, లిక్కర్ షాపులపై అప్డేట్స్ ఏంటి? మాధురి, ఈ మద్యం షాపులకు సంబంధించి నోటిఫికేషన్ రేపు విడుదలవుతుంది. అయితే ఈరోజు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరించబోతున్నారు. ఈ అప్లికేషన్లు ఎప్పటి వరకు ముగుస్తాయంటే 18 అక్టోబర్ 18 వరకు ఈ అప్లికేషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత వీటికి మొత్తం ఈ అప్లికేషన్లకు ఒక్కొక్కరు ఎన్నైనా అప్లికేషన్లు వేసుకోవచ్చు ఒక్కొక్క షాప్కు. కాబట్టి 3 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క అప్లికేషన్కి. ఈ 3 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వబడదు అనమాట. కాబట్టి ఈ అప్లికేషన్లకు దానికి సంబంధించి అంటే స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్లు 26 నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. 18/10/2025 అంటే అక్టోబర్ 18 వరకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 23/10 అంటే 23 అక్టోబరు అప్పుడు ఈ డ్రా తీస్తారన్నమాట. ఈ జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు. ఎవరికి షాప్కి వెళ్తే వాళ్ళకు ఈ షాప్ ఇచ్చేస్తారు. ఇక మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వైన్ షాపులు ఎన్ని ఉన్నాయంటే 2620 వైన్ షాపులు ఉన్నాయి. వీటికి సంబంధించి మొన్న ఆగస్టులోనే కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు. ఎంత జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు ఎంత అనేటువంటి విషయాల మీద మనకు గతంలోనే ఆగస్టులోనే దీనికి సంబంధించి గైడ్లైన్స్ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటాం అనేటువంటి విషయాలు, అట్లనే ఎప్పటి నుంచి షాపులు కేటాయిస్తాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి డేట్లను అంటే ఈ 2 ఏళ్ల పాలసీకి ఇప్పుడు ఈ డిసెంబర్ 1, 2025 నుంచి డిసెంబర్ మళ్ళీ 1, 2021 అంటే దాదాపుగా 2 ఏళ్ల పాలసీకి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియ, ఈ లైసెన్స్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఎప్పుడైనా అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఈ గౌడ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీలకు కొన్ని షాపులు కేటాయిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే గౌడ సామాజిక వర్గానికి కొన్ని షాపులు కేటాయిస్తారు. అంటే దాదాపుగా 15% షాపులు కేటాయిస్తారు. అంటే ఇందులో ఉన్న 2620 షాపుల్లో ఒక 15% ఏమో గౌడ సామాజిక వర్గానికి కేటాయిస్తారు. ఎస్సీలకు ఒక 10% కేటాయిస్తారు. ఎస్టీలకు ఒక 5% రిజర్వేషన్లు దీంట్లో కేటాయిస్తారనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఈ పాలసీలోనే ఉంటుంది. ఇక మొత్తంగా ఎక్సైజ్ మీదనే ఎక్కువగా ఇన్కమ్ మీదనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడుతుంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎక్సైజ్ ఇన్కమ్ మీదనే ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి కొంత పకడ్బందీగా ఈ పాలసీని సిద్ధం చేసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా సిద్ధం చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ వైన్ షాపులను ఫైనల్ చేస్తారనమాట. సో మనకు రేపటి నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 18 వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఇంట్రెస్ట్గా ఒక్కొక్క షాప్కు చాలా అంటే అప్లికేషన్లు వేస్తారు. కొంతమంది మనకు హైదరాబాద్లో అయితే 30 నుంచి 40 దరఖాస్తులు కూడా పెట్టుకుంటారు ఏదైనా ఒక షాప్ రాబోతుందని. ఆ స్థాయిలో బిజినెస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈసారి ఏం చేశారంటే ఒక్కొక్క అప్లికేషన్కు 3 లక్షల రూపాయలను నిర్ధారించారు. గతంలో 2 లక్షలు మాత్రమే ఉండే. సో ఇప్పుడు 3 లక్షలు చేశారు. కాబట్టి దాదాపుగా ఒక అప్లికేషన్ల ద్వారానే 3500 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఆగస్టు 20నే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ విడుదల చేసి మొత్తం ఈ వ్యాపారులంతా కూడా సిద్ధం చేసింది. అంటే ఒక్కొక్క అప్లికేషన్కు 3 లక్షలు కావాలి కాబట్టి వ్యాపారులంతా కూడా సిద్ధం చేసే విధంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు వ్యాపారులంతా. సో రేపటి నుంచి ఈ అప్లికేషన్ల ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలామంది ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా మాధురి 2620 మాత్రమే
ఈ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు. వీటికి పోయినసారి అయితే 1,30,000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. సో భారీగా 2,626 కోట్ల రూపాయలు ఒక అప్లికేషన్ ద్వారానే 2 లక్షలు, ఒక్కొక్క అప్లికేషన్ 2 లక్షలు ఉంటుంది. దాదాపుగా 2,600 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి ఒక 3,500 కోట్లైన ఈ అప్లికేషన్ల ద్వారానే వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా. ఈ 3 లక్షలు పెట్టి మనం దరఖాస్తు చేసుకుంటాం కదా, మళ్ళీ అవి తిరిగి ఇవ్వరనమాట. సో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే పోతుంది. కాబట్టి షాప్కు దాదాపుగా ఒక 20 నుంచి 30 అప్లికేషన్లు పడుతుంటాయి. కొన్ని 40 కూడా ఒక్కొక్క షాపును దక్కించుకునేందుకు ఒక్కొక్కరు అన్ని అప్లికేషన్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది వ్యాపారులు వచ్చి తెలంగాణలో ఈ వైన్ షాపులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కొంత పాలసీ సరిగా లేదు అని కొంత అసంతృప్తితోటి వ్యాపారులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ వైన్ షాపులకు అప్లికేషన్ పెట్టుకొని లక్కీ డ్రాలో కూడా తమ షాపుని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారనమాట. మిగతా రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. దేశంలో ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వైన్ షాపులు నడిపించుకోవచ్చు. ఇక వైన్ షాపుల ఇప్పుడు 2,620 వైన్ షాపులు ఉన్నాయి కదా, ఇవి డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 1, 2025 నుంచి కొత్త పాలసీ స్టార్ట్ అవుతుంది. డ్రాలో వెళ్ళిన వాళ్ళకు వైన్ షాప్ దక్కుతుంది. వాళ్ళు ఈ లైసెన్స్ ఫీజును కట్టుకొని జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు నిర్ధారించారు. 5,000 జనాభా ఉంటే 50 లక్షల రూపాయలుగా అట్లా నిర్ధారించి, మనకు హైదరాబాద్లో అయితే 1 కోటికి పైగానే ఉంటుంది. సో కాబట్టి వీటికి లైసెన్స్ ఫీజును ఇన్స్టాల్మెంట్ వారిగా ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇక సమయపాలన విషయానికి వస్తే అది రెగ్యులర్గా మనకు తెలిసినటువంటి విషయమే. ఉదయం 10 గంటలకు వైన్ షాపులు తీస్తారు. రాత్రి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో అయితే 11 గంటల వరకు క్లోజ్ అవుతాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలో అయితే ఉదయం 10 గంటలకు వైన్ షాప్ తీస్తారు, రాత్రి 10 గంటలకు క్లోజ్ అవుతుంది అనమాట. కాబట్టి కొంత ఇన్కమ్ని ఎక్కువగా వచ్చే విధంగా, అప్లికేషన్లను పెంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అందాలంటే ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, మిగతా రాష్ట్రాల్లో అయినా మన రాష్ట్రమైనా ఖచ్చితంగా ఈ లిక్కర్ ఇన్కమ్ మీదనే కొంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కొత్త బ్రాండ్స్ని తీసుకురాబోతుంది. ఒక 604 కొత్త బ్రాండ్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇక్కడ బీర్లు కావచ్చు, లేదంటే ఇతర లిక్కర్కి సంబంధించినటువంటి బ్రాండ్స్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు అనమాట. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇంకొక వైపు టెట్రా ప్యాకెట్ అని కూడా చిన్న ప్యాకెట్ ఉంటుంది, అది 60 ml 90 ml ప్యాకెట్ కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంకొక వైపు బీర్ కంపెనీలు ఉన్నాయి మన దగ్గర, వైన్ లిక్కర్ కంపెనీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకొంత ఇన్కమ్ని పెంచుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మీరు అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఇక వైన్ షాపులు అయితే పెంచలేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైన్ షాపులే ఉన్నాయి 2,620. మన తెలంగాణ రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు దాదాపుగా 1,100 వరకు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కాకపోతే బ్రూవరేజెస్ అంటారు, అంటే ఈ డ్రాట్ బీర్కి సంబంధించి కొన్ని కూడా వాటి కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజుతోటి కూడా లాస్ట్ అవుతుంది. సో కాబట్టి మొత్తం ఎక్సైజ్ ఇన్కమ్ మీద కొంత రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా, అప్లికేషన్ల ప్రాసెస్ అంతా కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికి దక్కుతుంది అనేది కూడా కొంత ఆసక్తితో చూస్తూ ఉంటారు. పలానా వైన్ షాపు, పలానా గ్రామంలో ఉన్నటువంటి వైన్ షాపు ఎవరికి దక్కింది అనేది కొంత ఆసక్తి ఉంటుంది. అదంతా రేపటి నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీ, మనకు మద్యం పాలసీ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు.